నేను డాక్టర్ రంగనాథ్, శుభకర ఆయుర్వేదిక్ హాస్పిటల్ మచిలీపట్నం. మనం నూతనంగా శుభకర ఆయుర్వేద అనే ఛానల్ స్టార్ట్ చేశాం. ఈ ఛానల్ని వీక్షించి ఆయుర్వేదంలో మీకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుని మీకేమన్నా ఇబ్బందులుంటే మాకు కింద స్క్రోలింగ్లో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయటం వల్ల మీ సందేహాలను తప్పకుండా మేము నివృత్తి చేయగలుగుతాం. ఈరోజు మనం సయాటికా గృద్రసి అనే వ్యాధి యొక్క లక్షణాలు, చికిత్స, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గృహ వైద్యం అంటే ఇంట్లోనే మనం చేసుకోవాల్సిన చిన్న చిన్న వైద్యం గురించి ఈరోజు మనం విపులంగా తెలుసుకుందాం. అసలు ఈ సయాటికా అనే వ్యాధి ఆయుర్వేదంలో ఎలా చెప్పబడింది అంటే, సయాటికా అనే ఆయుర్వేదంలో గృద్రసి అనే పేరుతో చెప్పడం జరుగుతుంది. గృద్రసి అంటే గ్రద్ద వలె వంకటింకరగా నడవడం అని అర్థం. అసలు ఈ సయాటికా అనేది మన శరీరంలో ఒక పెద్ద నరం. ఈ నరం చాలా రకాల కారణాల వల్ల ఈ వెన్నుపూసలు పక్కకు జరి ఈ నరాన్ని ఒత్తుకోవటం వల్ల ఈ నరం వ్యాపించిన ప్రదేశంలో అంటే తుంటి భాగం నుంచి కింద పాదం వరకు తిమ్మిరెక్కడం, మొద్దుబాటు ఈ లక్షణాలు ఉంటాయి. దీన్ని సయాటికా అంటారు. ఆయుర్వేదంలో కూడా దీనికి సంబంధమైన ఎలా చెప్పారంటే, స్పికూర్వ కటి పృష్టోరు జాను జంగ పదాంక్రమాత్ గృద్ధతి స్తంభరుక్తోదై స్పందతే ముహు వాతాత్ వాత కఫాత్ తంద్ర అని చెప్పారు. అంటే స్పిక్ అంటే మనకి తుంటి భాగం నుంచి ఉరుభాగం అంటే నడుము, కింది భాగము, పిరుదులు, మనకి మోకాలు, అక్కడి నుంచి పిక్కలు, అక్కడి నుంచి పాదాల వరకు ఈ నరం క్రమంగా వ్యాపించి ఆ వ్యాపించిన ప్రదేశంలో నొప్పి, తిమ్మిరెక్కడం, మొద్దుబారటం ఇట్లాంటి లక్షణాలు ఉండటం వల్ల దీన్ని మనం గృద్రసి అని చెప్తారు. ఈ గృద్రసి వ్యాధి విపరీతంగా ఉన్నప్పుడు, నొప్పి అధికంగా ఉన్నప్పుడు కల్లీవాతం అని కూడా చెప్తారు. మనకు ఆధునిక వైద్య మతానుసారం కూడా ఈ సయాటికా కారణం లంబార్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండియోలైసిస్, ఇంటర్వర్టిబులర్ డిస్క్ ప్రొలాప్స్, లంబార్ డిస్క్ హెర్నియేషన్, లంబార్ కెనాల్ స్టెనోసిస్ ఇవన్నీ కూడా వెన్నుపూసలు పక్కకు జరిగటం లేదా వెన్నుపూసలు వాపు రావటం, ఈ కారణాలు వల్ల ఈ సయాటికా అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అది వెళ్ళే ప్రదేశం అంటే మనకు తుంటి నుంచి కింద భాగం వరకు వ్యాపించి ఉన్న సయాటిక్ నరం మీద తిమ్మిరెక్కడం, మొద్దుబాటు లక్షణాలే చెప్పబడ్డాయి. మనం ఆయుర్వేదం కూడా ఈ గృద్రసి వ్యాధిలో ఇదే లక్షణాలు తుల్యంగా అంటే సమానంగా ఉండటం వల్ల మనం ఈ గృద్రసి వ్యాధిని సయాటికా వ్యాధికి సంబంధించిందిగా తీసుకోవడం జరుగుతుంది. మనం చెప్పుకున్నట్టుగా ఏ వ్యాధి అయినా నొప్పి కలిగించేది మన ఆయుర్వేదంలో వాత వ్యాధి కింద తీసుకోవడం జరుగుతుంది. గృద్రసి అంటే సయాటికా, పక్షవాతము, అర్ధితవాతము, అపదానకము అంటే ఫేషియల్ పెరాలసిస్, ఎపిలెప్సీ ఇవన్నీ కూడా మన ఆయుర్వేదంలో వాత రోగాల కిందే చెప్పడం జరుగుతుంది. సో మనకి వాత రోగాలకి చెప్పబడిన కారణాలంటే లంఘన, ప్లవన, అత్యర్థ, వ్యాయామ, ఉష్ణ తీక్ష్ణ, ప్రజాగర, ఉచ్చేర్పార్శ్యం, మృతక్షోభం అంటే ఎక్కువగా పనులు చేయడం, మనకంటే అధికమైన బరువులు ఎత్తడం ముఖ్యంగా ఈ సయాటికా వ్యాధికి. అదే విధంగా అభిఘాతం అంటే దెబ్బలు తగలటం, యాక్సిడెంట్స్ అంటే పైనుంచి కింద పడిపోవటం లేదా ఏదైనా బైక్ నుంచి పడిపోవటం, ఇలాంటి వాటప్పుడు వెన్నుపూసలకి దెబ్బ తగ్గటం. అదేవిధంగా అధ్యసనము అంటే ఆహారం జీర్ణం కానప్పుడు ఆహారం తీసుకోవటం, విషమాసనం అంటే ఇరెగ్యులర్ టైమ్స్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకోవటం, అనాసనం ఆహారమే తీసుకోకపోవటం. అదేవిధంగా ఎగుడు దిగుడు ప్రదేశాల మీద పడుకోవటం, కూర్చోవటం, ప్రయాణాలు ఎక్కువగా చేయటం, అధికంగా మాట్లాడటం, ఎగుడు దిగుడు ప్రదేశాల మీద సెక్స్ చేయటం, అంటే అదేవిధంగా మనకి రాత్రిపూట జాగరణ ఎక్కువగా చేయటం, వాత ప్రకోపమైన ఆహార విహారాలు అంటే వాత ప్రకోపమైన ఆహారాలు అంటే కటు కషాయాలు రసాలు అంటే చేదు, వగరు ఉన్న కషాయాలు, రసాలు గల ఆహారం ఎక్కువ తీసుకోవటం, ఎండిన పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, ఈ కారణాల వల్ల వాతం ప్రకోపం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రకోపించిన వాతము మనకి వెన్నుపూసలో ఉన్న కఫాన్ని అంటే శ్లేష్మక కఫము అంటే ఆ కఫాన్ని బయటికి నెట్టివేస్తుంది. దీన్ని వాతచ్యుతి అనే పేరుతో కూడా చెప్పడం జరుగుతుంది. తీసివేసినప్పుడు ఈ వాత కఫాలు ఆ వెన్నుపూసను పక్కకి జరిపివేసి ఆ పక్కకు జరిగిన వెన్నుపూస మనకి ఆ సయాటికా అనే నరం మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తుంది. అప్పుడు మనకి ఈ పై చెప్పబడిన స్పికూర్వ కటి పృష్టోరు పాద జానపంగాత్ క్రమాత్ అనే లక్షణాలు మనకు కనబడతాయి. అంటే ఆ కటి ప్రదేశం నుంచి ఆ నరం వచ్చే విధంగా పిరుదులు, మనకి మోకాళ్ళు,
తర్వాత కింద జంఘా ప్రాంతం అంటే పిక్కలు అక్కడి నుంచి పాదాల వరకు ఎంతవరకు ఈ నరం ఒత్తుకుంటే అంత భాగం తిమ్మిరెక్కటం, మొద్దుబారటం, నొప్పి ఉండటం, కొన్నిసార్లు కరెంట్ షాక్ కొట్టినట్టు విపరీతమైన తిమ్మిరి మొద్దుబారుండి ఈ రోగి కదలలేని పరిస్థితి కూడా వస్తుంది. దాన్ని ఆయుర్వేదంలో అప్పుడు కల్లీవాతం అని చెప్తారు. కాబట్టి ఈ లక్షణాలు మనకి ఈ సుగరుదసి వ్యాధిలో కనబడుతూ ఉంటాయి. ఇంకా మనకి ఇది చికిత్సా విధానాలు ఏ విధంగా చెప్పబడతాయి అంటే అభ్యంగము, స్వేదము, విరేచనము, వస్తి, నస్యం ఇలాంటి ప్రక్రియల ద్వారా మన వాతాన్ని మనకి తగ్గించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ వాతహార చికిత్సల్లో అభ్యంగం అంటే అనౌషధం కించిత్ తైలం మారుతాపహం అంటే వాతాన్ని తగ్గించడంలో తైలానికంటే మించిన ఔషధం లేదు. కాబట్టి ఈ తైలం అంటే ఆయిల్ని, స్నేహాన్ని మనం పానం అంటే తాగటం కానీ, అభ్యంగం అంటే పైకి పూసుకోవటం కానీ, మసాజ్ చేసుకోవటం కానీ, వస్తి అంటే మోషన్కి వెళ్ళే ఏరియా నుంచి మనం ఎనిమా అనే ప్రక్రియ వస్తి ప్రక్రియ ద్వారా కానీ, నస్యం ముక్కులో వేయటం కానీ, ఈ అన్ని రకాల ప్రక్రియల ద్వారా ఈ వాతాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం జరుగుతుంది. మనకు ఆధునిక మతానుసారం కూడా ఈ స్పైనల్ డిసార్డర్స్ అంటే లంబార్ స్పైనల్ డిసార్డర్స్లో వెన్నుపూస సమస్యల్లో పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పిని తగ్గించే మాత్రలు, తర్వాత కొంతకాలం స్టెరాయిడ్స్, అప్పటికి కొన్ని తగ్గకపోతే ఫిజియోథెరపీ, ఇంకా తగ్గకపోతే సర్జరీ అంటే శస్త్రచికిత్స మాత్రమే ఇందులో మనకి చికిత్సగా చెప్పడం జరుగుతుంది. కానీ ఆయుర్వేదంలో వాటి అవసరం లేకుండానే మంచి చికిత్సలు మనకి అందుబాటులో ఉన్నాయి. మనం చెప్పుకున్నట్టుగానే ఈ తైలాన్ని లోపలికి తీసుకునే విధానము, పైన అభ్యంగం చేసుకునే విధానం, ఇంకా కొన్ని రకాల స్వేద ప్రక్రియలు అంటే అక్కడ చెమట పట్టించడం. ఈ చెమట పట్టించడం వల్ల ఏం జరుగుతుంది, ఒక పచ్చి కట్టికి నూనె రాసి వేడి చేయటం వల్ల దాంతో ఉన్న వంక టింకర్లో పోయి అది దృఢంగా తయారవుతుంది. అదేవిధంగా మన శరీరానికి ఈ ఆయిల్తో మసాజ్ చేసి ఏ రకమైన స్వేద ప్రక్రియల ద్వారానూ ఈ చెమటను పట్టించడం వల్ల లోకల్గా అంటే ఆ స్థానికంగా రక్త ప్రసరణ బాగా జరిగి ఆ వెన్నుపూసలకు బలం వచ్చి తర్వాత ఈ నొప్పులు బాగా తగ్గుతాయి. అదేవిధంగా మనం చెప్పుకున్నట్టు మృదు విరేచనము, ఎందుకంటే మనకి వాత ప్రకోపంలో వాతానికి ఊర్ధ్వగతి ఉంటుంది. ఆ ఊర్ధ్వగతి ఉన్న వాతానికి అనులోమగతి కలిగించడానికి విరేచనం చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇది నర్వస్ సిస్టమ్ అంటే ఈ నరాలకు సంబంధించిన వ్యాధిగా ఈ ఆయుర్వేదంలో ఈ వాతరోగాలు చెప్పడం అర్థం జరుగుతుంది. కాబట్టి మనకి కడుపులో ఉండే గట్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. దాన్ని సరిచేయడానికి మనకి వస్తి రూపంలో అద్భుతమైన చికిత్సలు చెప్పబడడం జరుగుతుంది. అంటే అర్ధ చికిత్స వస్తి అని చెప్పారంటే ఏ రోగంలో ఉన్న వస్తిని అర్ధ చికిత్స, హాఫ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అంటే సగం చికిత్సగా చెప్పడం జరిగింది. కాబట్టి వస్తి. అదేవిధంగా నస్యము, ఈ చికిత్సల ద్వారా మనం ఈ గొర్రెసి వ్యాధిని ట్రీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మనం చూసుకుంటే మనకి కొన్ని రకాల ఔషధాలు అభ్యంతరంగాను కూడా ఇవ్వడం జరుగుతుంది. త్రయోదశాంగ గుగ్గులు, రసరాజేశ్వరం ఇలాంటి మందుల్ని మన అవసరాన్ని బట్టి వాడుకోవటం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మనం ఈ కేరళ పద్ధతిలో ఈ సయాటికా వ్యాధి ఉన్నప్పుడు వాటిని కొన్ని చిన్న చిన్న చికిత్సలు మార్పులు చేసి ఈ పిండ స్వేదము అంటే కొన్ని రకాల బియ్యాన్ని, నవరధాన్యాన్ని పాలతో ఉడికించి దాంతో చేసే స్వేద ప్రక్రియలు, తర్వాత కటివస్తి అంటే నడుం దగ్గర ఈ ఒక కుదురులాగా పిండితో కట్టి అందులో గోరువెచ్చని తైలాన్ని పోయటము, అదేవిధంగా ఎలకిడి పొడికి అంటే కొన్ని రకాల ఔషధాలని పొట్టలిగా కట్టి అంటే మూటగా కట్టి దాంతో వేడి చేసి ట్రీట్మెంట్స్ చేయటము, కొన్ని పరిషేకము అంటే ఆయిల్ మనకి తైలాన్ని పైన ధారగా పోయటము, ఇట్లాంటి చాలా రకాల చికిత్సలు మనకి కేరళలో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. వీటన్నిటిలో అవసరమైనంత వరకు మనం ఈ పంచకర్మ చికిత్సలు, ఈ కేరళీ పంచకర్మ చికిత్సలు ఔషధాలతో మనకి ఈ గొద్రసి వ్యాధిని సర్జరీ అంటే ఆపరేషన్ అవసరం లేకుండా చికిత్స చేయవచ్చు. ఇంకా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఎగుడు దిగుడు ప్రదేశాల మీద ప్రయాణం చేయటం, పడుకోకుండా ఉండటం, ముఖ్యంగా బరువులు ఎత్తకుండా ఉండటం. అంటే మనం 3 కేజీలు బరువు ఎత్తాలంటే మనం 2 కేజీలు మాత్రమే బరువు ఎత్తగలాలి. మనం 3 కేజీలు బరువు ఎత్తగలిగినప్పుడు 4 కేజీలు బరువు ఎత్తితే వెన్నుపూసలు పక్కకు జరిగే ప్రమాదం ఉంటుంది. అట్లాగే మన ఈ బళ్ళ మీద ప్రయాణాలు చేసేటప్పుడు ఎగుడు దిగుడు ప్రదేశాలు అంటే గుంటల్లో, గోతుల్లో వాటిలో వెళ్లకుండా ఉండటం శ్రేయస్కరం. అలాగే చాలామంది డైటింగ్ పేరుతో ఉపవాసం ఎక్కువ చేస్తారు. ఈ ఉపవాసం చేయటం వల్ల శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు అందకపోవటం వల్ల మనకి నడుము నొప్పి వస్తుంది. చూడండి, చిన్నప్పుడు మనకి ఆడవాళ్ళు పెద్ద మనిషి అయినప్పుడు మనకి మినుములతో చేసిన పదార్థాలు పెట్టి నడుము బలం అని చెప్తారు.
అది ఎందుకంటే ఆ నడుముకు బలం లేకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి వెన్నుపూస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆడవాళ్ళకి కొన్ని రకమైన పనులు కూడా చెప్పకపోవడం జరుగుతూ ఉంటుంది ఈ పీరియడ్స్ టైంలో. ఎందుకంటే వాత ప్రకోపం జరగటం వల్ల వాళ్ళకి ఇబ్బందులొస్తాయి. అదే కూడా విధంగా మగవాళ్ళకి కూడా ఈ వెన్నుపూస సమస్యలు రావటానికి అధికంగా శ్రమ పడటం. అక్కడ వెన్నుపూస మీద ఒత్తిడి ఎక్కువ కలగటం. సో అది మనం శ్రమపడి ఆహారం సరిగ్గా తీసుకోకపోతే అక్కడ వెన్నుపూసకు కావాల్సిన పోషక పదార్థాలు అందకపోవటం వల్ల ఈ సమస్య ఎక్కువవుతుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకోవటం, మంచి నిద్ర, అదేవిధంగా పైన చెప్పినట్టు ఎగుడు దిగుడు ప్రదేశాల మీద పడుకోకుండా ఉండటం, ప్రయాణాలు చేయకుండా ఉండటం, తర్వాత అదేవిధంగా ఉపవాసాలు చేయకుండా ఉండటం. ఈ జాగ్రత్తలు. ఇంకా మనం ఇంట్లో కొన్ని చిన్న చిన్న ఆహ్, ట్రీట్మెంట్స్ మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆముదం ఈ గృహదశి వ్యాధులు అంటే సయాటిక వ్యాధుల్లో అద్భుతంగా పనిచేసే ఔషధం. ఈ ఆముదాన్ని రాత్రిపూట తీసుకోవటం, అదే ఈ ఆముదాన్ని వెచ్చజేసి మనకి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ రాసుకోవటం. మనకి వావిలి ఆకు అని దొరుకుతుంది. వావిలి, జిల్లేడు, ఆముదం ఈ ఆకుల్ని వేడి చేసి మనం దాని మీద కట్టులా కట్టడం. ఇంకా ఈ వావిలాకులతో పైన వేడి పుట్టించుకునే విధంగా చికిత్స చేసుకోవటం. ఈ ఆముదాన్ని పిప్పలి చూర్ణము లేదా గోమూత్రం అంటే ఆవు మూత్రంతో కలిపి లోపలికి తీసుకోవటము. తురక వేప అని దొరుకుతుంది. అంటే పెద్ద వేప చెట్టు అంటాం. ఆ వేప చెట్టు యొక్క వేళ్ల కలకాన్ని లోపలికి తీసుకోవటం. అదేవిధంగా గురివింద గింజల యొక్క నీటిలో నానబెట్టి దాన్ని నూరి అక్కడ వెంట్రుకలు బాగా తీసేసి అది లేపంగా చేయడం. ఇట్లాంటి చికిత్సల ద్వారా మనం గుద్రసిని తగ్గించు. అంటే సయాటికా వ్యాధిని నుంచి మన ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా మనకి పొట్టి తీసిన వెల్లుల్లి. ఆ పొట్టి తీసిన వెల్లుల్ని లోపల ఉన్న అంకురాలు అంటాం కదా, ఆ లోపల ఉండే వాటిని పీకేసి రాత్రిపూట మజ్జిగలో నానబెట్టి పొద్దున్నే లెగిసి దాన్ని బాగా చితక్కొట్టి అందులో కొంచెం సైంధవం అంటే మనం ఉప్పు, తర్వాత జీలకర్ర, వేయించిన ఇంగు ఇవి కలిపి త్రికట్టు చూర్ణం ఇవి కూడా కలిపి కలకంగా చేసుకొని మన అగ్ని మనం అంటే ఎంతవరకు మనం దాన్ని తీసుకుంటే కడుపులో మంట అట్లాంటి లక్షణాలు రాకుండా ఉంటాయో కొంచెం మలానుసారము మజ్జిగ అట్లాంటివి తాగుతూ ఉంటే ఈ మనకి ఆముదం కషాయంతో తీసుకుంటే ఈ ఆముదం ఈ వాత వ్యాధులు అంటే ముఖ్యంగా ఈ సయాటికా, పక్షాఘాతం ఇది తప్పకుండా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనకి ఉత్తరేణి ఆకులు కూడా వాటితో కూడా మనం ఉత్తరేణి ఆకుల్ని కూడా మనం ఈ గుదరసి వ్యాధిలో పైకి తీసుకోవడానికి, రాసుకోవడానికి, ఉత్తరేణి తైలాన్ని పైకి తీసుకోవడానికి ఇలా జిల్లేడు ఆకులు, ఆముదం ఆకులు, మునగాకులు వీటితో కషాయం చేసుకుని దాంతో ఒంటిని తడుపుకోవటము. ఇట్లాంటి ప్రక్రియల ద్వారా మన ఇంట్లోనే ఈ సయాటికా వ్యాధికి మనం చికిత్స చేసుకోవచ్చు. ఇలాంటివి చేసినప్పటికీ కూడా మనకి తగ్గనప్పుడు మనం వైద్యుని సంప్రదించి దీనికి కారణం అంటే మనం చిన్న పరీక్షలు లాంటి ఎక్స్రే, ఎంఆర్ఐ లాంటి అవసరమైతే తీయించుకుని అక్కడ డిస్క్ ప్రొలాప్స్ అయిందా లేదా హెర్నియేషన్ అయిందా ఏదో కారణం వైద్యుని సంప్రదించి లేదా ఆయుర్వేదం వైద్యునైతే కూడా ఈ ఎంఆర్ఐ ద్వారా చూసుకుని మన ఆయుర్వేదంలో దీన్ని కటివాతం అంటారా, కటిగ్రహం అంటారా, గృద్రసి అంటారా అని కరెక్ట్గా వ్యాధి నిర్ధారణ చేసుకుని దానికి సంబంధించిన ఔషధములు, వైద్యం, ట్రీట్మెంట్స్, చికిత్సలు ఇచ్చి తప్పకుండా మనం ఈ గృద్రసి సయాటికా వ్యాధికి మనకి సర్జరీ అవసరం లేకుండానే మనం మన ఆయుర్వేదంలో తగ్గించవచ్చు.